హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు వారికి ఒక ఉత్సాహం. భోగి మంటలు, గంగిరెద్దుల సందడి, పిండి వంటలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజకీయ నాయకులు ప్రజల్లోకి వెళ్లేందుకు ఇది ఒక గొప్ప అవకాశంగా మార్చుకుంటూ ఉంటారు. అలానే మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మాత్రం దీన్ని ఒక విభిన్నమైన వేదికగా మార్చుకున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు పండగ పూట శుభాకాంక్షలు చెప్పి సరిపడతారు. కానీ అంబటి రాంబాబు గారు ఒక అడుగు ముందుకు వేసి పాటలు పాడుతూ స్టెప్పులు వేస్తూ అటు తెలుగుదేశం, ఇటు జనసేన, అటు బీజేపీ పార్టీల కూటమిని టార్గెట్ చేశారు. సో ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే రెండు రకాల స్పందనలు అయితే వ్యక్తమయ్యాయి. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీన్ని ఒక వినూత్నమైన నిరసనగా చూస్తూ ఉన్నారు. అధికారం కోల్పోయినప్పటికీ కూడా తమ నాయకుడు ప్రజల్లో ఇంకా ఉత్సాహంగా ఉన్నారని, కూటమి వైఫల్యాలను తనదైన శైలిలో ఎండగడుతున్నారని వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. చుట్టూ జనం, డప్పుల మూత, ఆ మధ్యలో అంబటి రాంబాబు గారు వేస్తున్న చిందులు, ఇవన్నీ చూస్తుంటే ఇది పక్కాగా ప్లాన్ చేసిన ఒక పొలిటికల్ సెటైర్ అని అర్థమవుతోంది. కానీ ఇక్కడే నాణేనికి రెండో వైపు కూడా ఉంది. కూటమి ప్రభుత్వం మరియు వారి మద్దతుదారులు అంబటి రాంబాబు వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. పాలనలో కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒక సీనియర్ నాయకుడిగా బాధ్యతాయుతమైన విమర్శలు చేయాల్సింది పోయి ఇలా వీధి నాటకాల తరహాలో డ్యాన్సులు వేయడం ఏంటని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీన్ని నాన్ సీరియస్ పాలిటిక్స్ గా అభివర్ణిస్తున్నారు. అంటే రాజకీయాలను అపహాస్యం చేస్తున్నారని వాళ్ళ ఆరోపణ. సో మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే అంబటి రాంబాబు గారు ఎంచుకునే ఈ మార్గం వెనుక ఒక బలమైన కారణం కనిపిస్తోంది. సాధారణంగా రాజకీయ విమర్శలు ప్రెస్ మీట్ల ద్వారా చేస్తే అవి కేవలం వార్తల్లో మాత్రమే ఉంటాయి. కానీ ఇలా పాటలు, డ్యాన్సుల రూపంలో చేస్తే అవి సామాన్య ప్రజల మొబైల్స్ లోకి రీల్స్ రూపంలో చేరుతాయి. సో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసహనాన్ని లేదా వ్యతిరేకతను పండగ ఉత్సాహంలో కలిపి వదలడం ద్వారా తన సందేశాన్ని వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. రాజకీయంలో గెలుపోటములు సహజం, కానీ ఓడిపోయిన తర్వాత కేడర్లో నిరుత్సాహం రాకుండా చూసుకోవడం ఏ నాయకుడికైనా కూడా సవాలే. సో అంబటి రాంబాబు గారు చేస్తున్న ఈ అడావిడి కార్యకర్తల్లో ఒక రకమైన జోష్ నింపుతోంది. మేము ఇంకా రేస్లోనే ఉన్నాం, మేము తగ్గేదే లేదు అనే సంకేతాన్ని పంపడంలో ఆయన కొంతవరకు సఫలమయ్యారనే చెప్పాలి. అయితే ఈ క్రమంలో ఆయన ఎంచుకున్న పద్ధతి ఎంతవరకు సమంజసం అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఇప్పుడు గతంలో కూడా అంబటి రాంబాబు గారు సంక్రాంతి వేడుకల్లో డ్యాన్సులు వేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఆ డ్యాన్సులు ఒక చర్చకు దారితీశాయి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి చేస్తున్నటువంటి ఈ రచ్చ మరింత వివాదాస్పదం అవుతోంది. కూటమి నాయకులు ఏమంటున్నారంటే ప్రజలు మీకు గుణపాఠం చెప్పినా ఇంకా మారలేదని, బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తూ ఉన్నారు. సో పోలవరం లాంటి కీలక ప్రాజెక్టులు, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలపై చర్చించకుండా ఇలా డ్యాన్సులతో కాలక్షేపం చేయడం ఏంటన్నది వారి వాదన. మరోవైపు వైసీపీ వాదన ప్రకారం రాజకీయం అంటే కేవలం ఆరోపణలు, ప్రత్యారోపణలే కాదు, ప్రజా బాహుళ్యంలోకి చొచ్చుకుపోవడం. పాటలు, ఆటలు అనేవి తెలుగు సంస్కృతిలో భాగం. తమ నిరసనను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వారిలో ఒకరిగా ఉండి తెలియజేయడంలో తప్పేముందని వాళ్ళు వాదిస్తున్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ డ్యాన్సుల వెనుక ఉన్న లిరిక్స్ లేదా అంబటి రాంబాబు గారు వేస్తున్న వ్యాఖ్యలు నేరుగా కూటమి నాయకుల హామీలను టార్గెట్ చేస్తున్నాయి. సూపర్ 6 పథకాల అమలులో జాప్యం జరుగుతోందని, ప్రజలను మోసం చేశారని ఆయన తన పాటల ద్వారా ఎద్దేవా చేస్తున్నారు. సో నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉన్నాయి. ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రతిపక్షం గట్టిగా గొంతు వినిపించాల్సిన అవసరం ఉంది. అయితే ఆ గొంతు విధానపరమైన విమర్శల రూపంలో ఉండాలా, లేక ఇలాంటి వ్యంగ్య ప్రదర్శనల రూపంలో ఉండాలా అన్నదే ఇక్కడ తలెత్తుతున్న సందేహం అన్నమాట. అంబటి రాంబాబు గారి ఈ తీరు చూస్తుంటే ఆయనకు తన నియోజకవర్గంలో మరియు రాష్ట్ర స్థాయిలో ఉన్న ఇమేజ్ ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఆయన ఎప్పుడు కూడా ఒక ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు అదే దూకుడును భిన్నమైన రూపంలో చూపిస్తూ ఉన్నారు. కానీ దీనివల్ల పార్టీకి మైలేజ్ వస్తుందా, లేక ఉన్న గౌరవం తగ్గుతుందా అనేది భవిష్యత్తులో తేలాల్సిన విషయం. ఒక మాజీ మంత్రిగా, రాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయన వేసే ప్రతి అడుగుపై ప్రజల నిఘా ఉంటుంది. పండగ పూట ఆనందంగా ఉండటం వేరు, రాజకీయ విమర్శల కోసం పండగను వేదికగా చేసుకోవడం వేరు. సో ఇక్కడ అంబటి గారు చేస్తున్న పని వల్ల న్యూట్రల్ ఓటర్లు ఏమనుకుంటున్నారు? వారు దీన్ని ఒక వినోదంగా చూసి వదిలేస్తారా, లేక సీరియస్ గా తీసుకుంటారా? సోషల్ మీడియాలో ఈ వీడియోల కింద కామెంట్లు చూస్తే రెండు వర్గాల మధ్య యుద్ధమే జరుగుతోంది. అంబటి గారు అదరగొట్టారు అని ఒక వర్గం అంటే, రాష్ట్రం నాశనం అవుతుంటే ఈ డ్యాన్సులేంటి అని మరో వర్గం తిట్టిపోస్తోంది. అంటే రాష్ట్రంలో రాజకీయ విభజన ఎంత లోతుగా ఉందో ఈ చిన్న ఘటన ద్వారా మనకు అర్థమవుతుంది. పండగలు ప్రజల మధ్య ఐక్యతను పెంచాలి, కానీ ఇక్కడ రాజకీయం పండగను కూడా రెండుగా చీల్చేసింది. మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లో విమర్శలు చేయడానికి 100 మార్గాలు ఉంటాయి.
అంబటి రాంబాబు గారు ఈ ఎంటర్టైన్మెంట్ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇది ప్రజల అటెన్షన్ ను గ్రాప్ చేయడంలో 100% సక్సెస్ అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ అటెన్షన్ రావడం వేరు, ఆ అటెన్షన్ వల్ల రాజకీయ లాభం కలగడం వేరు. భోగి మంటల్లో పాత సామాన్లు తగలేసినట్టు పాత రాజకీయ పద్ధతులను వదిలేసి కొత్తగా ఆలోచించాలి. కానీ అంబటి గారు వేస్తున్న ఈ స్టెప్పులు పాత పద్ధతికి కొనసాగింప లేక కొత్త రాజకీయ వ్యూహమా అంటే గడిచిన ఎన్నికల్లో వైసీపీ ఓటమికి గల కారణాల్లో ఒకటి ప్రజల సమస్యల కంటే నాయకుల మాటల యుద్ధం ఎక్కువైందనే విమర్శ ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే పంతాను అనుసరించడం వల్ల ఉపయోగం ఉంటుందా? కూటమి ప్రభుత్వం దీన్ని కేవలం ఎగతాళి చేయడంతో ఆగిపోలేదు. వారు కూడా తమ సోషల్ మీడియా వింగ్స్ ద్వారా అంబటి పాత వీడియోలను ప్రస్తుత వీడియోలను కలిపి ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే రెండు పార్టీలు కూడా ప్రజా సమస్యల మీద కంటే ఇలాంటి వైరల్ కంటెంట్ మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నాయని అనిపిస్తోంది. చివరగా అంబటి రాంబాబు గారి భోగి డాన్సులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చనైతే మొదలుపెట్టాయి. రాజకీయం అంటే కేవలం సీరియస్ చర్చలు మాత్రమే కాదు, అది ఒక పబ్లిక్ రిలేషన్స్ గేమ్ కూడా అని ఆయన నిరూపించారు. కానీ ఈ గేమ్ లో ప్రజల నమ్మకాన్ని ఎవరు గెలుచుకుంటారు అనేదే ముఖ్యం. ఆయన పాటలు కూటమి కోటలను బద్దలు కొడతాయా లేక ఆయన రాజకీయ భవిష్యత్తును మరింత ప్రమాదంలో పడేస్తాయా అంటే ఒక పక్క సంక్రాంతి సంబరాలు ముగిసిపోయి అందరూ కూడా పనుల్లో పడిపోతారు. కానీ అంబటి రాంబాబు గారు వదిలిన ఈ పొలిటికల్ సెటైర్లు మాత్రం రాబోయే రోజుల్లో మరింత చర్చకు దారితీస్తాయి అనడంలో సందేహం అయితే లేదు. సో రాజకీయం అనేది నిరంతర ప్రక్రియ. అది ఆటైనా పాటైనా అందులో ఒక అర్థం ఒక పరమార్థం ఉంటుందని ఆయన నమ్ముతూ ఉన్నారు. అది ప్రజలకు ఎంతవరకు చేరుతుందనేదే వేచి చూడాలి. చివరిగా ఒక ప్రశ్న, రాజకీయ నాయకులు ఇలాంటి ప్రజా వేదికల మీద వినోదాన్ని పంచడం సరైనదేనా లేక ప్రజా సమస్యలపై పోరాటాన్ని కేవలం సీరియస్ గానే చేయాలా? అంబటి రాంబాబు గారి స్టైల్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.